హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో జామెట్రీ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో వీడియోకి ఇది మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్లకు యూజ్ అవుతుంది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు, ఇట్లా ఉంటుంది. 3 సైడ్స్ ఉంటాయి, ఏ బి సి. ఓకే, సో ఏబిసి అనే 3 సైడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా సరే మనం క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఉన్నది స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ఆపోజిట్ ఉన్నది స్మాల్ సి, క్యాపిటల్ సికి ఆపోజిట్ ఉన్నది స్మాల్ సి తీసుకుంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇవి ఎట్లా తీసుకోవాలనేది. సో అది కూడా చెప్తున్నా చూడండి. అయితే ఫస్ట్ అంటే మనకి ఇచ్చిన కొన్ని కొలతలతోని ట్రయాంగిల్ ఫామ్ అయిద్దా ఫామ్ కాదా అంటాడు అన్నట్టు. ఓకే, సో ట్రయాంగిల్ 3 సైడ్స్ ఇస్తాడు. 3 సైడ్స్ ఇచ్చి ఈ 3 సైడ్స్ తోని ట్రయాంగిల్ ఫామ్ అయిద్దా ఫామ్ కాదా అనే క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం ఎక్కువ చూస్తుంటాం. సో చూడండి ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఇచ్చిన కొలతలతో ట్రయాంగిల్ ఫామ్ అయిద్దా లేదా చెక్ చేద్దాం. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అనే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏందో చూద్దాం. ప్రాపర్టీ 1, ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఇచ్చిన మెజర్మెంట్స్తోని అది ట్రయాంగిల్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటిదంటే సమ్ ఆఫ్ 2 సైడ్స్, అంటే 2 భుజాల మొత్తం అన్నట్టు. సమ్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్స్. గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటే. ఓకే, సో సమ్ ఆఫ్ 2 సైడ్స్ అంటే 2 భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. 2 భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉంటే సో అది ఖచ్చితంగా ట్రయాంగిల్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇందులో 2 భుజాలు ఫస్ట్ ఏవే 2 తీసుకోండి, ఏ ప్లస్ బి. ఇది ఖచ్చితంగా మూడో భుజం సి కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ బి ప్లస్ సి తీసుకుందాం. ఇది ఖచ్చితంగా మూడో భుజం ఏ ఉంది కదా దీనికంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటిది, సి ప్లస్ ఏ. ఇది ఖచ్చితంగా మిగిలిన భుజం బి కంటే ఎక్కువ ఉండాలంట. ఓకే, ఇట్లా అన్నిటికీ ఫాలో అవ్వాలి. ఓకే, ఇవన్నీ ఫాలో అయితే సో మనకి ఇచ్చిన కొలతలు అంటే ఏబిసిలతోని ట్రయాంగిల్ ఫామ్ అయింది అని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇంకొకటి సెకండ్ ప్రాపర్టీ ఉంటుంది చూడండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటిదంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ బి స్మాలర్ దెన్ ద థర్డ్ సైడ్. ఓకే, సో డిఫరెన్స్ అంటే తేడా అన్నట్టు. డిఫరెన్స్ ఆఫ్ 2 sides should be smaller than third side. Okay, so difference of 2 sides should be smaller than third side అంటారు. ఓకే, సో థర్డ్ సైడ్ మూడవ సైడ్ కంటే మూడవ భుజం కంటే మిగతా 2 భుజాల యొక్క తేడా అనేది తక్కువ ఉండాలన్నట్టు. ఓకే, సో థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బి మైనస్ సి తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ బి పెద్ద ఉండొచ్చు లేదా సి పెద్ద ఉండొచ్చు కాబట్టి దీనికి మార్క్ తీసుకుందాం. ఓకే, సో బి మైనస్ సి ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ ఏ. ఏ కంటే తక్కువ ఉండాలంటే రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మూడో సైడ్ కంటే తక్కువ ఉండాలి అది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇంకో 2 సైడ్ తీసుకుంటే సి మైనస్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఇంకా మిగిలిపోయిన సైడ్ ఏంటిది బి. సో ఈ డిఫరెన్స్ అనేది బి కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏ మైనస్ బి తీసుకునేది సో సి కంటే తక్కువ ఉండాలి. అయితే సో ఇందాక సమ్ చెప్పినా కదా, ఇప్పుడు డిఫరెన్స్ చెప్పినా కదా. సో వీటిని మనం ఈజీగా ఇట్లా చూడగానే ఎట్లా కనుక్కోవాలంటే సో ఫస్ట్ స్మాలర్ సైడ్ కంటే చూసుకోవాలంటే. ఓకే, ఇప్పుడు ఏ అనేది స్మాలర్ సైడ్ అయ్యేలాగానే దీంట్లో చూసుకోవాలి. ఇందాక దాంట్లోనే ఏ అనేది బిగ్గర్ సైడ్ అంటే పెద్ద సైడ్ కొలతలు ఇస్తారు కదా మనకి. ఓకే, సో ఎక్కువ నెంబర్ ఉండేటట్టేమో ఇందాక దాంట్లో చూసుకోవాలి ఫస్ట్ ప్రాపర్టీలో. సెకండ్ ప్రాపర్టీలో ఏమో ఏదైతే తక్కువ సైడ్ తక్కువ ఉంటుందో దాన్ని చెక్ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనందరూ తెలిసిందే, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత ఉంటుంది, సో 180 degrees అంటే ఒక త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. ఓకే,
ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం అనుకుందాం. సో ఇది ఏ పక్కన ఉంది కాబట్టి యాంగిల్ ఏ, బి పక్కనే ఉంది కాబట్టి యాంగిల్ బి, సి పక్కనే ఉంది కాబట్టి యాంగిల్ సి అనుకుందాం. ఓకే, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఏమవుతుందంటే 180 డిగ్రీస్. ఒక త్రిభుజంలో మొత్తం కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. తెలియని వాళ్ళు రాసుకోండి, తెలిసిన వాళ్ళు లైట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతాయి మనకి ఇక్కడ. exterior angle of a triangle is equal to sum of two opposite interior యాంగిల్స్ అంటే. ఓకే, సో దీంట్లో ఏముండదు, జనరల్గా చూడండి. ఇప్పుడు మనకి సి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకుంటున్నాం. ఓకే, సో సి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. ఓకే, సో ఈ ప్లేస్లో ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఉండేదాన్ని యాంగిల్ సి ఎక్స్టీరియర్ అనుకుందాం. ఓకే, సో యాంగిల్ సి ఎక్స్టీరియర్ కావాలంటే ఈ సికి ఆపోజిట్లో, ఇగో ఈ సి ప్లేస్లో ఆపోజిట్లో ఏముంది, యాంగిల్ ఏ యాంగిల్ బి ఉంది కదా. ఓకే, ఇప్పుడు సి యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి చేయాలి అంటుంది ఇక్కడ, అర్థం అది. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక త్రిభుజం యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే మనకి ఎక్కడైతే ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలో దాని ఆపోజిట్ సైడ్లో ఉన్న ఆ రెండు యాంగిల్స్ యొక్క మొత్తం తీసుకుంటే మనకు అక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ సి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకున్నాం. ఇది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇంటీరియర్ ప్లస్ సమ్ ఆఫ్ యాంగిల్ బి ఇంటీరియర్ అనేది. ఓకే, సో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంటే ఏం లేదు, సో బయట ఉంటే మనం ఎగ్జిట్ లెక్క అంటాం కదా, సో ఎక్స్టీరియర్, లోపల ఉంటే ఇన్ అంటాం కాబట్టి ఇంటీరియర్ అంటుంది. సో త్రిభుజం లోపల ఉంటేనేమో ఇంటీరియర్ యాంగిల్, త్రిభుజం బయట ఉంటేనేమో ఎక్స్టీరియర్ యాంగిల్. కనుక్కోవాలంటే ఏం లేదు, ఇప్పుడు సి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే బీసీని కొంచెం పొడిగించినాం అనుకోండి, సో ఇక్కడ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు, సి యాంగిల్ సి యొక్క. సో ఇది కనుక్కోవాలంటే ఏ ప్లస్ బి చేయాలి. ఒకవేళ ఏ దగ్గర కనుక్కోవాలన్నారు అనుకో, సో ఏ దగ్గర కనుక్కోవాలి, ఏ దగ్గర ఇట్లా బిఏని పొడిగించి ఏ దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్లా కావాలి. సో ఇక్కడ కావాలంటే ఏం చేయాలి, సేమ్ ఏ కాకుండా ఇంకా ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది కదా, సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అవుతుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, సో ఎందుకు అంటే సింపుల్ లాజిక్ చూడండి, ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది, 180 డిగ్రీలు కదా. చూడండి స్ట్రైట్ లైన్, లేకపోతే ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్. ఓకే, ఒక సరళ రేఖలో మొత్తం 180 డిగ్రీల కోణం ఉంటుంది కదా. సో 180 డిగ్రీల కోణం, సో అందులో యాంగిల్ సి తీసేస్తే ఇక రిమైనింగ్ది కావాలి మనకి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీలు ఉంటుందని చెప్పిన, ఆల్రెడీ 180 డిగ్రీలు అని చెప్పినాం. ఓకే, ఇక్కడ సి వచ్చింది ఆల్రెడీ. సో చూడండి ఈ సరళ రేఖలో యాంగిల్ సి వచ్చింది. ఇప్పుడు ఇంకా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వచ్చేస్తే ఇక్కడ 180 డిగ్రీస్ కంప్లీట్ అయినట్టే కదా. సో అట్లా అన్నట్టు సింపుల్గా ఆలోచించి. ఓకే, సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. ఓకే, సో ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే దానికి ఆ భుజాలకు ఎదురెదురుగా ఉండే కోణాలు కూడా సమానం అంటుంది. సో ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఏబి ఏసి రెండు సమానం అనుకుందాం. ఓకే, సో ఏబి ఏసి రెండు భుజాలు సమానం అయితే, సో ఏసీకి ఆపోజిట్గా ఉండే కోణం ఇది కదా, సో ఇది. నెక్స్ట్ ఏబికి ఆపోజిట్గా ఉండే కోణం ఇది కదా. ఓకే, సో ఇది, సో ఇవి రెండు కూడా సమానంగా ఉంటాయి అంటున్నాను. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్రిభుజాలలో కానీ వేరే దాంట్లో కానీ సమాన భుజాలు, మెయిన్ త్రిభుజాలలోనే ఎట్లయితుంది సమాన భుజాలు. ఓకే, సో సేమ్ సైడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కోణాన్ని ఈ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ కోణాన్ని ఈ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఈ కోణం పెద్దగా ఉందనుకో ఈ సైడ్ పెద్దగా ఉంటుంది, ఈ కోణం చిన్నగా ఉంటే ఈ సైడ్ చిన్నగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ కోణం పెద్దగా ఉంటే ఈ సైడ్ పెద్దగా ఉంటుంది, ఈ కోణం చిన్నగా ఉంటే ఈ సైడ్ చిన్నగా ఉంటుంది. అంటే సో వాటిని ప్రభావితం చేసేది ఏంటంటే ఆ సైడ్కి ఆపోజిట్లో ఉండే కోణం యాంగిల్ అనేది. ఓకే, సో సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అనేది ఆ సైడ్ సైజ్ని డిసైడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏబి సైడ్ అనేది ఏసీ సైడ్కి సమానమైంది కాబట్టి ఇక్కడ ఏబి సైడ్ అనేది ఏసీ సైడ్కి ఈక్వల్ ఉంది కాబట్టి, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఆపోజిట్ యాంగిల్ బి అనేది యాంగిల్ సికి సమానం అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్, ప్రతిదీ మనకి చిన్న చిన్న ప్రతిదీ యూజ్ అవుతాయి, సో అవి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ ఏంటంటే చుట్టుకొలత. ఓకే, సో చుట్టుకొలత, దీన్నే పెరిమీటర్ అంటాం ఇంగ్లీష్లో.
ఈ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత కానీ పెరిమీటర్ కానీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? చుట్టుకొలత ఏం లేదు. సో చుట్టూ కొలవడాన్ని చుట్టుకొలత అంటారు. ఏకి ఆపోజిట్లో ఏ, బికి ఆపోజిట్లో బి, సికి ఆపోజిట్లో సి ఉంటుంది కాబట్టి చుట్టుకొలత సింపుల్గా ఏంది పెరిమీటర్ కాబట్టి ఇంగ్లీష్లో పి అనుకుంటే ఇది ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి, మూడింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి. సెమీ పెరిమీటర్ అంటారు. ఓకే, సో అర్ధ చుట్టుకొలత అని కూడా అంటారు. సో సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం అన్నట్టు. ఓకే, సో దీన్ని ఎస్ అంటారు అన్నట్టు. ఓకే, సో ఎస్ అంటారు. ఇదంతా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సెమీ అంటే హాఫ్ అన్నట్టు. సెమీ సర్కిల్ ఇస్తే అర్ధవృత్తం అన్నట్టు. ఓకే, సో అట్లా ఇక్కడ సెమీ పెరిమీటర్ అంటే అందులో సగం అన్నట్టు. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. సో చూద్దాం చూడండి. నెక్స్ట్ చుట్టుకొలత తర్వాత మనకి ఎక్కువ అడిగేది ఏంటిదంటే ఏరియా, వైశాల్యం, త్రిభుజ వైశాల్యం. సో త్రిభుజ వైశాల్యానికి కనుక్కోవడానికి మనకి కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి. సో చూడండి అవి ఏందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హెరోస్ ఫార్ములా అని ఉంటుంది. ఓకే, సో హెరోస్ ఫార్ములా. సో జస్ట్ నేమ్ వరకే, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద అడిగారు అంటే నేమ్ అవసరం లేదు, ఇది ఫార్ములా అవసరం. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఏరియా అడిగినప్పుడు, ఒకవేళ ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడు, ఓకే, సో సారీ ఐసోసెలస్ అయినప్పుడు వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఏ ట్రయాంగిల్ అయినా మీకు ఏరియా ఫార్ములా రాకపోతే ఇది యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, ఇది యూనివర్సల్ ఫార్ములా అన్నట్టు, ఏ ట్రయాంగిల్కైనా కనుక్కోవచ్చు. కానీ మనమైతే ఎక్కువ దీనికి చేస్తామంటే విషమ బాహు త్రిభుజం. ఓకే, స్కెలెన్ ట్రయాంగిల్కి చేస్తాం, విషమ బాహు త్రిభుజానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, సో హెరోస్ ఫార్ములా. ఇక్కడ ఎస్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సెమీ పెరిమీటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఇక్కడ ఎస్ అవుతుంది. ఓకే, ఇదేంటంటే హెరోస్ ఫార్ములా ఏరియా కనుక్కోవడానికి. సో ఇక్కడ చూద్దాం చూడండి, ఇంకా వేరే ఏమైనా ఉంటే చూద్దాం. ఒకవేళ ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అయింది అనుకో. ఓకే, సో లంబకోణం త్రిభుజం అయితే సింపుల్గా మనం ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం. ఓకే, సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇట్లా ఉంటుంది చూడండి. లంబకోణం త్రిభుజం అంటే ఇట్లా వస్తుంది ఎప్పుడైనా మనకి. సో ఏదైతే లంబకోణం స్ట్రైట్గా ఉందో ఇది హైట్ అవుతుంది, కింద ఉంది బేస్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇదేమో హైపోటెన్యూస్ అంటాం మనం. ఓకే, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణం అవుతుంది. ఓకే, సో బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం ఒకవేళ లంబకోణ త్రిభుజం ఇచ్చినప్పుడు. లంబకోణ త్రిభుజం కాకుండా మనకి ఇంకా వేరే ఛాన్స్ ఏముందంటే, ఇప్పుడు ఇది ఒక త్రిభుజం కదా. సో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ టీటా కోణం, ఇక్కడ టీటా ఇచ్చింది అనుకోండి. సో టీటా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లా దీనికి ఏరియా ఎట్లా కనుక్కోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, సో 2 సైడ్స్ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు. 2 సైడ్స్ ఇచ్చి ఆ 2 సైడ్స్ మధ్యలో కోణం ఇస్తాడు అన్నట్టు. ఓకే, సో కోణం ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఏంటిదంటే హాఫ్ ఇచ్చిన 2 సైడ్స్ బీసీ నెక్స్ట్ సైన్ టీటా. ఓకే, సో హాఫ్ బీసీ సైన్ టీటా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఒకవేళ ఇక్కడ కోణం ఇచ్చింది అనుకోండి, సో ఇక్కడ కోణం టీటా ఇస్తే రాస్తాం సేమ్. ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, సో ఆ టీటాకి ఆ కోణానికి అడుగున్న 2 సైడ్స్ ఏంటి, ఏబి ఉంది కదా. సో హాఫ్ ఏబి సైన్ టీటా ఇట్లా అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఇటు సైడ్ కోణం టీటా ఇచ్చింది అనుకో, ఏరియా కనుక్కోమంటే, సో ఈ టీటా కనుక్కుంది ఏంటిది సిఏ. ఓకే, సో హాఫ్ ఏసీ సైన్ టీటా. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మంచిగా నేర్చుకోండి ఇవి. ఓకే, జనరల్గా ఆలోచించండి, టీటాకి అటుపక్క ఇటుపక్క ఉన్న భుజం హాఫ్ బీసీ సైన్ టీటా, ఇక్కడ టీటాకి అటుపక్కన ఇటుపక్కన ఉన్న భుజం హాఫ్ ఏబి సైన్ టీటా, ఇక్కడ టీటాకి అటుపక్కన ఇటుపక్కన ఉన్న భుజం హాఫ్ ఏసీ సైన్ టీటా. ఓకే, సో సేమ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ లెక్కనే హాఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సైడ్స్ యాంగిల్ ఇచ్చింది కాబట్టి సైన్ టీటా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థీరం. సో ఇది కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంటే. జామెట్రీలో ప్రతిదీ ఇంపార్టెంటే. మీకు జామెట్రీలో మెయిన్ ట్రయాంగిల్ వస్తేనే మీకు మిగతాది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థియరం. ఓకే, సో దీంట్లోనే ఉంటుంది అన్నట్టు. ఓకే, జనరల్గా ఆలోచించండి, ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇంటీరియర్ అంటే లోపల ఉన్న యాంగిల్. ఓకే, సో ఇంటీరియర్ యాంగిల్ ఓకే. బైసెక్టర్ అంటే బైసెక్ట్ ఎగ్జాక్ట్లీ 2గా కట్ చేసినట్టు, బైసెక్ట్, బై అంటే 2 అన్నట్టు. ఓకే, సో సెక్ట్ అంటే కట్ చేయడం. ఓకే, సో బై అంటే 2 అన్నట్టు, సెక్ట్ అంటే కట్ చేయడం. ఎగ్జాక్ట్లీ 2గా కట్ చేస్తే దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఓకే, సో చూడండి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఏ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో ఏ అనేది ఖచ్చితంగా ఇంటీరియర్ యాంగిలే కదా, మనం చెప్పుకున్నాం ఇందాక. ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏంటిది, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటిది. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ యొక్క బైసెక్టర్. ఓకే, సో ఎప్పుడైనా సరే బైసెక్టర్ అనేది ఎట్లుంటుందంటే, సో ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ ఆపోజిట్ సైడ్ మీదకి వెళ్తుంది అన్నట్టు. ఓకే, సో బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అన్నట్టు. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్సే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో రెండు సేమ్ అయ్యేలాగా కట్ చేసి వెళ్ళిపోతుంది. దాన్నే బై సెక్టర్. బై అంటే 2 అన్నట్టు, కట్ ఎగ్జాక్ట్లీ 2 పార్ట్స్ అయ్యేలాగా కట్ చేస్తుంది. సో ఆపోజిట్ సైడ్ని మనం డి అనుకున్నాం అనుకోండి. సో ఇట్లా డి అనుకుంటే మనకేమంటారు ఇక్కడ, ఇప్పుడు ఏబి బై ఏసీ. ఓకే, సో ఏబి ఏసీ ఏ రేషియోలో ఉంటుందో సో బీడీ బై డిసి అదే రేషియోలో ఉంటుంది అన్నట్టు. అంటే ఏబిని బీడీ కరస్పాండ్ చేస్తుంది రేషియోతోని, ఏసీని డిసి కరస్పాండ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీని మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం ఈ ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో చూద్దాం ఫార్ములా లేకుండా ఎట్లా చేయాలన్నది. సో జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎక్స్లు ఉన్నాయి చూడండి, ఎక్స్ అంటే సేమ్ సైడ్స్కి. సో ఒకటేమో ఆపోజిట్లో ఉంది, ఒకటేమో పక్కన ఉంది. ఓకే, సో పక్కన ఉన్నదాన్ని ఆపోజిట్లో అదే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ పక్కన ఉన్నదాన్ని ఆపోజిట్ ఉన్నది రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, జనరల్గా కూడా గుర్తుపెట్టుకోండి. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిసి. ఓకే, సో దీని ప్రూఫ్స్ కూడా చేయొచ్చు. సో మనకు అవసరం లేదు, సిజిఎల్ రేంజ్లో కావాలనుకున్న వాళ్ళు ప్రూఫ్స్ నేర్చుకుంటే బాగుంటుంది. సో ప్రస్తుతానికి అయితే మనకు అవసరం లేదు. ఓకే, కానీ ఇది నేర్చుకోండి, ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థియరం ఎప్పుడైనా యూజ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో డి మరియు ఈలు ఏబి మరియు ఏసీలకి మిడ్ పాయింట్ లైన్. ఓకే, సో ఏబికి డి మిడ్ పాయింట్ అన్నట్టు, ఏసీకి ఈ మిడ్ పాయింట్ అన్నట్టు. ఓకే, సో మిడ్ పాయింట్ అయిన. ఓకే, సో ఇది డిఈ. సో మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ మిడ్ పాయింట్లోనే యాడ్ చేస్తే ఖచ్చితంగా బీసీకి డిఈ ప్యారలల్గా ఉంటుంది. ఓకే, సింపుల్గా మనమే చెప్పొచ్చు, డిఈ ప్యారలల్ టు బీసీ. ఓకే, ప్యారలల్ అంటే ఏం లేదు, సమాంతరంగా ఉంటాయి అన్నట్టు రెండు. ఓకే, సో సమాంతరంగా ఉంటాయి. సో డిఈ ప్యారలల్ టు బీసీ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు వాటి రేషియో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అంటుంది. ఓకే, సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఒకవేళ ఇది 1 ఉంది అనుకోండి. ఓకే, సో ఇది మిడ్ పాయింట్ మధ్య బిందువు అయినప్పుడు డి నుంచి ఏకి 1 ఉన్నప్పుడు డి నుంచి బికి కూడా 1 ఉంటుంది, ఎందుకంటే ఇది మధ్య బిందువు కాబట్టి. ఓకే, సో ఇది కూడా 1 ఉంటుంది, ఇది కూడా 1 ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇక్కడ మధ్య బిందువు మళ్ళీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకు అంటే, సో ఇది ఎగ్జాక్ట్లీ ప్యారలల్గా ఉంటే ఇక్కడ యాంగిల్ బి ఎంత చేస్తుంది, ఇక్కడ యాంగిల్ బి అంతే ఉంటుంది, ఇక్కడ యాంగిల్ సి ఎంత చేస్తుంది, యాంగిల్ సి అంతే ఉంటుంది. సో ఆటోమేటిక్గా యాంగిల్ ఏ రెండు సమానం కాబట్టి ఇవి రెండు ఏంటి అంటే సిమిలర్ ట్రయాంగిల్, సమరూప త్రిభుజాలు అని చెప్తారు. సో సమరూప త్రిభుజాలు కాబట్టి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్కి వర్తించేవి అన్నీ వర్తిస్తాయి. ఓకే, సో డిఈ ప్యారలల్ టు బీసీ. ఒకవేళ మనకి నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే, ఒకవేళ ఏడీకి ఏబికి రేషియో అడిగింది అనుకోండి. సో చూడండి, ఏడీకి ఏబికి రేషియో అడిగింది అనుకోండి. సో ఇవి రెండు మిడ్ పాయింటే కాబట్టి సో ఏడీ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, సో ఏబి ఇక్కడ 1 ఇక్కడ 1 2. ఓకే, సో ఏడీ బై ఏబికి రేషియో అడిగితే 1/2 రేషియోలు ఉంటాయి. జస్ట్ నేర్చుకోండి, ప్రతిదీ యూజ్ అయితే మనకి. ఏడీ బై ఏబి 1/2 రేషియోలు ఉంటాయి. ఒకవేళ ట్రయాంగిల్ ఏడిఈకి నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసికి ఏరియా వైశాల్యాల మధ్య నిష్పత్తి అడిగింది అనుకోండి. సో వైశాల్యాల మధ్య నిష్పత్తి అడిగితే సింపుల్గా సైడ్. ఓకే, సో ఇట్లా లాస్ట్ తీసుకుంటే రెండు ఇట్లా లాస్ట్ తీసుకోవాలి, మధ్యలో ఏడీ తీసుకుంటే ఇక్కడ ఏబి తీసుకోవాలి, అట్లా తీసుకోవాలన్నట్టు స్క్వేర్స్ రేషియో. లాస్ట్ తీసుకుంటే ఇక్కడ డిఈ తీసుకుంటే ఇక్కడ కూడా లాస్ట్ బీసీ తీసుకోవాలి. సో స్క్వేర్. ఓకే, సో డిఈ వాల్యూ ఎంత మనకి, డిఈ వాల్యూ 1 ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఇది 1 ఉంటే ఇది ఓవరాల్గా ఇది చిన్న ట్రయాంగిల్కి అన్ని 1 ఉన్నాయి కదా, సో పెద్ద ట్రయాంగిల్కి 2 ఉంటాయండి. ఓకే, సో ఏబిసి ఏసీ చూసుకున్న 2 ఉంటుంది, ఏబి చూసుకున్న 2 వస్తుంది, బీసీ చూసుకున్న 2 ఉంటుంది. ఓకే, సో లేదా మీకు నోన్ వాల్యూసే తీసుకోండి ఇక్కడ కూడా. ఓకే, సో ఏడీ తీసుకోండి, ఏబి తీసుకోండి, ఏడీ ఏబి మనకు తెలుసు కదా, అట్లనే తీసుకోండి. డిఈ వాల్యూ 1, బీసీ వాల్యూ 2, హోల్ స్క్వేర్ అంటే ఎంత 1/4 వస్తుంది. ఓకే, సో ఏడిఈ అనేది ట్రయాంగిల్ ఏడి యొక్క వైశాల్యం ఏబిసి వైశాల్యంలో 1/4 వంతు ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నానంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈక్వేటల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అంట. సో ఇందులో డి అనే పాయింట్ నుంచి అన్ని భుజాలకు. ఓకే, సో మధ్యలో ఎక్కడైనా డి అనే పాయింట్ ఉంటుందో ఈ డి అనే పాయింట్ నుంచి అన్ని భుజాలకి P1 P2 P3 అనే పర్పెండిక్యులర్లను ఏబి బీసీ ఏసీలకు గీసామంటే ఏబి మీదకి ఒకదాన్ని, ఏసీ మీదకి ఒకసారి, బీసీ మీదకి ఒకదాన్ని గీసినాం అన్నట్టు. అయితే ఈ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా గురించి మనం కనుక్కోవాలన్నట్టు. ఇప్పుడు ఇది ఈక్వేటల్ ట్రయాంగిల్ అయినప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, మనందరూ తెలిసిందే. సో అన్ని ఈ స్మాల్ ఏస్ అనుకుందాం. సో చూడండి, ఏబి మీదకి ఏం గీసింది, ఇక్కడ P1 అనేది ఏబి మీదకి వరుసగా చూసుకోవాలి ఇట్లా ఇచ్చినప్పుడు. ఓకే, సో
సో ఏబి మీదకి ఇది P1 అనుకుందాం. ఓకే, సో ఇది పర్పెండిక్యులర్ కాబట్టి సో 90 డిగ్రీస్ చేస్తుంది. నెక్స్ట్ బీసీ మీదకి P2, ఇది బీసీ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇది P2 వస్తుంది. నెక్స్ట్ P3ని ఏసీ మీదకి, ఇక మిగిలింది ఇది ఒక్కటే కాబట్టి సో ఇక్కడికి P3 గీసిన అనుకుందాం. సో అయితే ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఇన్ P1, P2, P3 టర్మ్స్లో అడుగుతున్నాడు మనకి. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే ఈ మిడ్ పాయింట్ని దీన్ని కలుపుతున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఏర్పడ్డది నాకు, ఇక్కడ ఏర్పడ్డది చూడండి BDC. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఇక్కడ కలుపుతున్నాను. ఇప్పుడు మొత్తం 3 ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి చూడండి. ఓకే, సో P2 హైట్తోని ఏ బేస్తోని ఒక ట్రయాంగిల్ ఏర్పడ్డది. నెక్స్ట్ P1 హైట్తోని ఏ బేస్తోని ఇంకొక ట్రయాంగిల్ ఏర్పడ్డది. P3 హైట్గా ఇంకొక ట్రయాంగిల్ ఏర్పడ్డది. 3 ట్రయాంగిల్ ఏర్పడ్డాయి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు సో ఓవరాల్గా పెద్ద ట్రయాంగిల్ ఏరియా ఎంత, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి √3/4a² కదా. సో √3/4a² ఈజ్ ఈక్వల్ టు చిన్న ట్రయాంగిల్ చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటా ఫస్ట్ది, హాఫ్ ఇంటూ P2 ఇంటూ ఏ ఒకటి ప్లస్ నెక్స్ట్ హాఫ్ ఇంటూ P1 ఇంటూ ఏ ఒకటి ప్లస్ హాఫ్ ఇంటూ P3 ఇంటూ ఏ ఒకటి. సో 3 ట్రయాంగిల్ మొత్తం ఏరియా కలిపితే మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఏరియా వస్తుంది కదా. సో అదే చేసిన. ఓకే, సో √3/4a² ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ కామన్ తీయచ్చు కనిట్లలో. సో కామన్ ఇస్తే P1 ప్లస్ P2 ప్లస్ P3 వచ్చిందా. సో ఈ ఏకి ఈ A² ఉన్న ఒక ఏ క్యాన్సిల్ అయిపోయింది. సో 2 2 4 √3/2 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఉంది కదా. ఓకే, సో దీన్ని ఇట్లా రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, మనకి ఏ ఒకటి తెలిస్తే మీకు అని చేయొచ్చు కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఇంటూ ఉన్నది అక్కడ పోతే ఏమవుతుంది, బై అవుతుంది. అంటే ఇక్కడ √3/2 ఉన్నది అక్కడ పోతే ఏమవుతుంది, 2/√3 ఆఫ్ P1 ప్లస్ P2 ప్లస్ P3. ఓకే, సో ఇది మీకు ఫార్ములాగా యూజ్ అవుతుంది, కావాలంటే ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు 3 పర్పెండిక్యులర్స్ లోపల ఇచ్చి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. అంటే P1 వాల్యూ ఇస్తాడు, P2 వాల్యూ ఇస్తాడు, P3 వాల్యూ ఇస్తాడు. సో ఈ టోటల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమంటాడు. అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సింపుల్గా మనం ఏ కనుక్కొని సో ఏతోని √3/4a² వేస్తే అయిపోతుంది. ఓకే, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటి వరకు చెప్పినవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రయాంగిల్స్ గురించి చెప్పిన బేసిక్స్ ఉన్నాయో ఇవి బాగా నేర్చుకుంటే మన రిమైనింగ్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ అయిపోయింది మనకి. సో లైన్స్ అండ్ యాంగిల్స్ బేసిక్స్ చెప్పిన, నెక్స్ట్ సర్కిల్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్స్ అయిపోయింది. సో ట్రయాంగిల్స్నే ఈ ట్రయాంగిల్స్లో నేను సర్కమ్ సెంటర్ గురించి, ఓకే, సో ఇన్ సెంటర్ గురించి, ఆర్థో సెంటర్ గురించి కూడా చెప్పిన. సో ఇది కూడా అయిపోయింది ట్రయాంగిల్స్లో. సో ఈ సెంటర్స్ కూడా అయిపోయింది. సెంటర్స్ చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ సెంటర్ నుంచి ఎక్కువ వస్తుంటాయి. సో ఈ సెంటర్స్ గురించి బాగా నేర్చుకోండి, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్. ఓకే, సో లైన్స్ అండ్ యాంగిల్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ గురించి కూడా నెక్స్ట్ బేసిక్స్ చెప్తాను. ఓకే, సో బేసిక్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ ఎట్లా అంటే, సో ఈ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే కిరణ్స్ బుక్ చేస్తాను. ఆల్రెడీ కొంతమందికి మాట ఇచ్చాను కిరణ్స్ బుక్ కంప్లీట్ చేస్తాను, వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఒక్కటి కొంచెం మిస్ అయింది. సో మ్యాక్సిమం క్వాడ్రిలేటరల్స్ చెప్పిన తర్వాత కిరణ్స్ బుక్ క్వశ్చన్స్ చేస్తాను. సో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వెళ్ళిపోతాయి కిరణ్స్ బుక్కి. బేసిక్ జాయిన్ అయిన వాళ్ళకి బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, సో థియరీస్ మాత్రం యూట్యూబ్లోనే అప్లోడ్ అవుతాయి. సో చూడండి, థియరీ మీరు బాగా నేర్చుకుంటే మీరు ఏ బుక్ తీసుకున్నా చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి, లేకుంటే లెట్ తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఏమైనా చిన్న చిన్న మిస్ అయితే అవి మధ్యలో కవర్ చేద్దాం. మనం అన్నీ 100% అయితే కవర్ కావు ఎవరు చెప్పినా కూడా, ఎందుకంటే మనకి ఏ రేంజ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారో మనం చెప్పలేం. కాబట్టి అన్నీ నేర్చుకోవాలనుకుంటే జామెట్రీకే చాలా టైం పట్టుద్ది. సో 1 month చెప్పుకోవాలి ఒక జామెట్రీనే. సో అట్లా ఉండదు కాబట్టి మనం మినిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటాం. కాబట్టి ఏమన్నా కొత్తగా వచ్చినాయి అనుకోండి, ఆ కొత్త థియరీస్ని మళ్ళీ మనం చేసుకుంటే ఈజీగా యాడ్ చేసుకోవడం అన్నట్టు. ఓకే, సో యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఒకేసారి అన్నీ నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోలేరు, కొంచెం నేర్చుకోవాలి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అప్పుడే మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పినంత వరకు నీట్గా నేర్చుకుంటే మిగతా మొత్తం మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.